చేసుకుందాం. మరి మూడవ మాట ధ్యానం చేసుకుందాం. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుగా రికార్డ్ చేసి ఆ వీడియోస్ మనం అందిస్తూ ఉన్నాం. ఆ కారణం చేత మరి మూడవ మాట యేసుప్రభు పలికిన మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లి విషయంలో మాట్లాడిన మాట మనం వింటూ ఉన్నాం. అయితే ఆ మాట మరి అమ్మ మరి సుగుణమ్మ గారు గత సంవత్సరాలలో ధ్యానం చేసినటువంటి ఆ మాట రికార్డెడ్ వీడియో ఉంది కనుక మూడవ మాటగా మరి ఈ సందర్భంగా అమ్మను జ్ఞాపకం చేసుకుంటూ ఆ మూడవ మాట అమ్మ ధ్యానం చేసిన ఆ మాట అందించాలని ఆశపడ్డాం. కనుక ఈ సమయంలో మూడవ మాట మరి మనల్ని అందరిని విడిచి వెళ్ళిన మరి అమ్మ సుగుణమ్మ గారు ధ్యానం చేసిన ఆ మాటను మనం ఏకీభవిద్దాం. దాంట్లో మనము ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడు ఎందుకో ఈ సమయాన్ని నాకు ఇచ్చాడు. అందుని బట్టి మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన మాట యోహాను సువార్త 19వ అధ్యాయం చదువమ్మా. 26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయామయుడైన తండ్రి, జాలిగల మా దేవ, మీకు వందనాలు. ఈ ధన్యకరమైన సమయం నాకు ఇచ్చావు తండ్రి. ఈ దినాన్ని చూడగలిగిన వారు ఎంతోమంది, చూసి కూడా చూడలేని వారుగా నాయన మరి సజీవులుగా లేకుండా అనేక మంది మరణించి మట్టి పాలైపోయారయ్యా. నేనైతే మీ యొక్క ఉచితమైన కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు ఇచ్చినటువంటి సజీవత్వాన్ని బట్టి ఈ మంచి శుక్రవార దినములో మిమ్మల్ని గూర్చి చెప్పేంత యోగ్యత నాకు లేకపోయినా మీ కృప చేత నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు నాయన. మరి ఈ మాటలు నాకు ఇవ్వండి తండ్రి. నేను బట్టి దాన్ని నీ సిద్ధు చోటును మరుగుపరిచి కొద్ది మాటలు నీ బిడ్డలకు మేలైన మాటలు అనుగ్రహించమని నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమె. ఈ మాటలు మరి ఇది మూడవ మాటగా శిలువ మీద ఉండి దేవుడు చెప్పినటువంటి యేసుప్రభు వారు పలికినటువంటి మూడవ మాట. మరి ఆయన ఎక్కడున్నారు? శిలువ మీద ఉన్నారు. భయంకరమైనటువంటి దెబ్బలు కొట్టి వాళ్ళ కిరీటం పెట్టి బళ్ళేలతో పొడిచి మేకులు కొట్టి ఆ శిలువకు వేలాడి వేసినటువంటి ఆ సమయంలో అది ఎంత బాధ అండి. భయంకరమైనటువంటి బాధ అనుభవిస్తూ ఆయన ఈ లోకంలో మనిషి రూపుగా ఈ లోకానికి వచ్చాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో గడిపి తల్లిదండ్రులకు పని పాటలలో కూడా సహాయం చేసి 3.5 సంవత్సరములు సువార్త సేవలో ఆయన పరిచర్య చేసి తల్లిని ఆయన చేయవలసినటువంటి బాధ్యత సిలువకి ఎక్కారు. సిలువ మీద బహుశ్రమలు అనుభవిస్తున్నారు, ఎంతో వేదన పడుతున్నారు. అయినప్పటికీ కూడా మరి తన బాధ్యత తను మరిచిపోలేదు. చూశారు ప్రక్కనే, ఆ సిలువ ప్రక్కనే క్రింద నిలవబడి తల్లి రోధిస్తూ ఉంది, వేదన పడుతూ ఉంది. తన కళ్ళెదురుగా కొడుకుని ఆ రీతిగా సిలువ వేసినప్పుడు ఏ తల్లి భరిస్తుందో చెప్పండి. ఆ కాళ్ళ దగ్గర నిలబడి ఏడుస్తూ ఉన్నప్పుడు మరో కరుణామయుడు తల్లి వంక చూసి అంటున్నాడు, తాను ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను గారు కూడా అక్కడే ఉన్నారు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎంతో నమ్మకమైన వ్యక్తి కనుక ఆయన కూడా శిలువ దగ్గర ఉన్నప్పుడు మరి అతను యేసు ప్రభు వారు తల్లి వంక చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహాను చూపించి, యోహాను ఇదిగో నీ తల్లి అని ఆ తల్లిని యోహాను గారికి అప్పగించారు. ఎంత బాధ్యత చూడండి.
ఈ దినాల్లో బిడ్డలు ఎలా ఉన్నారు, తల్లిదండ్రులను ఎలా చూస్తున్నారు, వారి బాధ్యతలు వారు ఎలా నిర్వర్తిస్తున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అంత బాధలో ఉండి, అంత వేదనలో ఉండి ఆ తల్లి ఏమవుతుందో, ఆ తల్లికి కావలసిన ఆదరణ ఆయన చూపించాలి. కనుక అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆ యోహాను గారికి అప్పచెప్పాడు. అమ్మా అన్న పిలుపు ఎంత గొప్పదో. పాపపు స్త్రీని కూడా మరి ఆయన శిష్యులందరూ ఆ యొక్క పాపంతో పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చి ఆయన ఎదురుగా పెట్టి రాళ్లతో కొట్టి చంపాలి, పాపంలో పట్టబడింది అని చెప్పినప్పుడు మరి ఆమెను కూడా దేవుడు అమ్మా అని పిలిచాడు. ఆవిడ ఎప్పుడు కూడా అటువంటి పిలుపు వినుండదు. అమ్మా అని పిలిచావ ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, నేనెన్నడు వినని పలుకు, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, నేనెన్నడు వినని పలుకు. ఆ రీతిగా అమ్మా అని పిలిచేటప్పటికి ఆ పిలుపుతోటి ఆమె హృదయం కరిగిపోయింది. మరలా తను పాపం జోలికి వెళ్ళక ప్రభువుని అనుసరించింది. అలాగూ మరి ఆ తల్లిని కూడా అమ్మా అని పిలిచి మరి ఆ శిష్యునికి అప్పచెప్పాడు. అలాగ మరి ఇప్పుడు తల్లిదండ్రుల్ని ఏ రీతిగా మీరు చూస్తున్నారు? ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 2వ వచనం చదువుమా. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చూడండి, తల్లిదండ్రులను ప్రేమించి వాళ్ళని ఆదరించి వాళ్ళని గౌరవించి వాళ్ళ ప్రేమను మంచి చెడ్డలు చూసి అప్పుడు వాళ్ళకి ఎవరికి మేలది? బిడ్డలకే మేలు. నీకు మేలు కలిగినట్లు బిడ్డలకి తల్లిదండ్రులని ఎంత ఆదరణగా చూస్తారంతా వాళ్ళకి మేలు, క్షేమము, భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారంట. ఆ రీతిగా నిన్ను కనిన నీ తల్లిని సామెతలు చూడండి. ఇరవై 23 22 చదువుమా. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు. తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నారు, పెంచారు, పెద్దవారుగా చేశారు. ఒక గృహస్థులుగా మంచి ప్రయోజకులుగా చేసినటువంటి తల్లిదండ్రుల్ని మీరు మరవకూడదు. వాళ్ళని సన్మానించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని చూడు ఇంకొక వచనం ఉంటుంది, నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. అలాగే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే బిడ్డలకి దీవెన, ఆశీర్వాదం. కనుక మరి ఆ ముదిమిలో తల్లిదండ్రుల్ని నిర్లక్ష్య పెట్టకుండా ఆదరించేవారుగా వాళ్ళని ప్రేమించేవారుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకి ఎంతో ఆనందం, బిడ్డలకి ఎంతో సంతోషం. అలాగ మరి దేవుడు అంత బాధలో, వేదనలో, దుఃఖంలో, భయంకరమైన భరించరాని వేదనలో ఉండి కూడా ఆ తల్లిని ఎంత ఆదరించాడు తండ్రి అయిన దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఎంత చక్కని ఆదరణతో తల్లిని ఆదరించిన దాన్ని బట్టి ఈ మాటలు మనకెంతో, ఆయన ఆదరణనే కాదు, ప్రేమించే దేవుడు, బాధల్లో, వేదనలో, దుఃఖంలో కన్నీరు తుడిచే దేవుడు మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు.
ఇతర దేవతలు అయితే పాపుల్ని శిక్షిస్తారు, మంచివారిని ప్రేమిస్తారు. అయితే మన దేవుడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడంట. ఆయన పాపిని రక్షించడానికి వచ్చాడు, మంచివారిని కాదు. నీతిమంతుల కొరకు ఆయన రాలేదు, పాపులను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. కనుక ఆయన పాపిని ప్రేమించే దేవుడు, వేదనలో ఉన్నవారిని కన్నీరు తుడిచి అమ్మా అని పిలిచి హక్కున చేర్చుకుని ఆదరించే దేవుడు, మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. ఆ రీతిగా లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం చదువుమా. వెంటనే ఆయన నాయి అని ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెనుపలికి మోసుకొని పోవబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాను. అందరూ భయాక్రాంతులై నాయిన్ అనే ఊరికి ఆయన వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఒక కుమారుడు చనిపోయాడు. ఆయన అందరూ తీసుకెళ్తూ ఉన్నారు, చాలా జనం కూడా ఉన్నారు. తర్వాత శిష్యులను వెంట పెట్టుకుని యేసుప్రభు కూడా ఆ దారిని వెళ్తున్నారు. అయితే ఆ తల్లికి ఒక్కడే కుమారుడు, భర్త లేడు, విధవరాలు. ఉన్న ఒక్క కుమారుడు, ఒక్క ఆధారం చనిపోయాడు. ఆవిడ ఎంత రోధిస్తూ ఉంటుంది, ఎంత దుఃఖం, ఎవరు ఆదరణ లేదు. ఉన్న ఒక్క కుమారుడు చనిపోయాడు. అలాగా వెనకాల పడి ఎంతో ఏడుస్తూ వెళ్తున్నటువంటి ఆ తల్లిని ఎవరు చూశారు? యేసుప్రభు చూశారు. ఆ వేదన చూసి ఆమె మీద ఏం చేశారు? కనికరపడ్డారు, జాలిపడ్డారు. ఆయన జాలిపడే దేవుడు, ప్రేమించే దేవుడు, కనికరపడే దేవుడు, ఆపదలో కష్టంలో ఉన్న వారిని ఆదుకునే దేవుడు మన దేవుడు, జాలిగల దేవుడు. మన మీద జాలి చేత ఆ శిలువ పైన అన్ని దెబ్బలు పొంది మరి మరణానికి తాను అప్పగించుకున్నారు. అంత గొప్ప దేవుడు, అంత జాలిగల దేవుడు. ఆ స్త్రీని చూశాడు ఆయన, చూసి ఏడుస్తుంటా అమ్మా ఏడవద్దు అని ఆమె మీద జాలిపడ్డాడు. జాలిపడి ఆ బిడ్డను దగ్గరికి వెళ్ళి పాడిని ముట్టి చిన్నవాడా లెమ్మన్నప్పుడు ఆ బిడ్డ లేచి కూర్చున్నప్పుడు ఆ బిడ్డని తల్లికి అప్పగించాడు. అటువంటి గొప్ప తండ్రి మన తండ్రి, జాలిగల దేవుడు, జాలిగల దేవుడు, కరుణామయుడు, ఆపదలో ఆదుకునే దేవుడు. మామూలు సామాన్యమైన దేవుడు కాదు మన దేవుడు. ఆయన అంత బాధలో ఉండి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మరలా 3వ దినాన్ని లేచాడు. కానీ అలాగే సమాధిలో ఉండిపోయిన దేవుడు కాదు మన దేవుడు. మరణాన్ని జయించిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు. అటువంటి శక్తి కలిగిన దేవుని మనం నమ్ముకున్నాము కనుక ఏదో ఆటపాటలుగా వచ్చి వెళ్ళే వాళ్ళంగా కాకుండా విశ్వాసములో మనం స్థిరులుగా కదలని వారుగా మనం ఉండాలని, మరి ఆయన నమ్ముకున్న బిడ్డలు నిత్యము నిల్చు సియోను కొండ వల్లే మనం స్థిరంగా ఉండాలంట ప్రభువులో. కనుక మరి ఏదో మరి దేవుడు నిజంగా ఇచ్చినటువంటి ఈ దినం మరి నాకు ఆయన ఇచ్చిన దర్శనాన్ని బట్టి గొప్ప కార్యాలు ఈ దినం మొదలయ్యాయి నేను అనుకుంటున్నాను. నా మనవడు కూడా ప్రభు కొరకు బలమైన యోధుడిగా ఎదగాలని, అలాగే మీరందరూ కూడా ముందుకి గొప్ప కార్యాలు జరగటానికి దేవుడు ప్రారంభించాడు. అంతకంటే మునుపటి కంటే అధికమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు మీ ద్వారా జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ రీతిగా మీరు కూడా విశ్వాసములో బలంగా కదలని వారుగా
స్థిరమైనటువంటి పునాదిగా మరి మనం ఉండాలి. ఏదో ఇసుక మీద కట్టినటువంటి ఇంటిలాగా కాకుండా బండ మీద కట్టినటువంటి బలమైన పునాది కలిగి ప్రభువులో ముందుకు సాగాలని. దినాలు చెడ్డగా ఉన్నాయి, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులే మనం వింటున్నాం, చూస్తున్నాం. కనుక సమయం లేదు. సాతాను కూడా సమయం తక్కువగా ఉందని తన ఇష్టానుసారంగా మనుషుల్ని, తన మాయ మాటల చేత మనుషుల్ని పడద్రోసి దేవుని నుండి దూరపరచాలని చూస్తున్నటువంటి సాతాను జయించాలంటే మనం విశ్వాసములు ఇంకనూ బలంగా ఉండి దేవుని కొరకు శక్తివంతులుగా ఉండడానికి, ఆయన కొరకు గొప్ప కార్యములు చేసేవాళ్ళంగా మనందరం ప్రభు కొరకు సిద్ధపడాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.